బ్రేకింగ్ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగుల వలస గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సాన్ని సృష్టించింది. సుమారు 70 ధాన్యం బస్తాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏడాదంతా కష్టపడి పండించిన పంటను కళ్ళ ముందే ఏనుగులు నాశనం చేసేస్తూ ఉంటే ఆ రైతు కుదేలైపోయాడు. రైతు కళ్ళ ముందే పంట నాశనం కావడంతో రైతులు లబోదిబోమంటూ ఉన్నారు. ఏనుగుల గుంపును అక్కడి నుంచి తరలించి పంట నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి అని రైతులు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు సృష్టించిన బీభత్సంపై రాష్ట్ర మంత్రి సంధ్యారాణి స్పందించారు. గజరాజులు సుమారు 70 బస్తాల ధాన్యాన్ని ధ్వంసం చేసి రైతులకు భారీ నష్టాన్ని కలిగించిన నేపథ్యంలో ఆమె జిల్లా కలెక్టర్ డిఎఫ్ఓతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని, పరిహారం చెల్లిస్తుంది అని మంత్రి హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతుల పంట పరిహారం అంచనా వెయ్యాలి అని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది అని మంత్రికి అధికారులు వివరించారు. అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని అధికారులను ఆదేశించారు మంత్రి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు. శివశంకర్, ప్రస్తుతం ఆ ఏనుగుల గుంపు ఎటువైపు వెళ్ళింది? రైతులు గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఏనుగుల గుంపు మరోసారి వచ్చే అవకాశం ఉందా? ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రోహిత్, ఇదే సమస్య సుమారు 7 సంవత్సరాల నుంచి ఉందని చెప్పుకోవచ్చు. నిత్యం ఏనుగులైతే అటు ప్రజల మీద దాడి చేస్తున్నాయి, ప్రజల యొక్క ఆస్తుల మీద దాడి చేస్తున్నటువంటి సంఘటనలు నిత్యం కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. 7 సంవత్సరాల నుంచి ఎక్కడా గ్యాప్ లేదు. సుమారు ప్రతి నెలకి సుమారు ఇటువంటి ఘటనలు 2-3 జరుగుతాయన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇళ్లపైకి వెళ్తుంటాయి, ఇంట్లో ముందు పార్కింగ్ చేసిన కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, షర్లు ఇవన్నీ కూడా ధ్వంసం చేస్తున్నాయి. అదేవిధంగా మనుషులు ఎవరైనా ఎదురుపడితే వాళ్ళని కూడా తొక్కి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. సుమారు 11 మంది ఇప్పటివరకు చనిపోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగింది. ముఖ్యంగా రైతులైతే ఈ నెల పంట చేతికి రావడం, ఆ తర్వాత మిల్లులకు పంపించి 4 డబ్బులు చేసుకుని సంక్రాంతి పండుగ జరుపుకుందాం అనే లోపు ప్రతి సుమారు 7 సంవత్సరాల నుంచి కూడా ఏనుగులు ఇదే పని చేస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏనుగుల్ని నివారించలేకపోతుందని చెప్పొచ్చు. కేవలం ఏదైతే ఎలిఫెంట్ ట్రాకర్స్ గా ఉన్నటువంటి సుమారు 7-8 మంది బృందం ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే కొంతవరకు కూడా పరిస్థితిని సమీక్షించడం, అధికారులు తెలియజేయడం చేస్తున్నారు. కానీ ఏనుగుల యొక్క దాటిని మాత్రం తట్టుకోలేకపోతుంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఏనుగులు ఎటు వెళ్తున్నాయో ఎలిఫెంట్ ట్రాకర్స్ కూడా చెప్పలేకపోతున్న పరిస్థితి. సో దీనివల్ల ఆస్తి నష్టం మరింత పెరుగుతోంది, ప్రాణ నష్టం కూడా పెరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటకతో మాట్లాడి కుంకి ఏనుగులు తీసుకొస్తామని, కానీ ఇప్పుడు సుమారు 18 నెలలు వస్తుంది ప్రభుత్వం వచ్చి, కానీ ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. ఒక కుంకి ఏనుగు కూడా వచ్చి ఉన్న ఏదైతే విధ్వంసం సృష్టిస్తున్న ఈ గజరాజులను అయితే అడవుల్లోకి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించలేదు. సో ప్రతిరోజు కూడా రైతులు లబోదిబం అన్నది తప్ప ఎక్కడ కూడా ఉపయోగం లేదని చెప్పుకోవచ్చు. ఏనుగులు మాత్రం అక్కడే మాటివేస్తున్నాయి. ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గం కావచ్చు, పార్వతీపురం నియోజకవర్గం కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల మధ్యలోనే ఎక్కువగా ఇవి తిరుగుతూ ఉంటాయి. నిత్యం ఏదో ఒక నష్టాన్ని చేస్తుంటాయి. అక్కడంటే వాటికి జనరల్ గా మనుషుల్లాగానే వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఫుడ్ ఫెసిలిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడే ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఎందుకంటే మనకి పార్వతీపురం మన్యం జిల్లా చూసుకుంటే వరితో పాటు మిల్లెట్స్ కూడా ఎక్కువగా పండిస్తుంటారు, మొక్కజొన్న పండిస్తారు, అదేవిధంగా జొన్నలు. సో ఇటువంటి ఎక్కువ పండించడం వాటికి ఆహారానికి చాలా అనువుగా ఉంది ప్రదేశం ఉంది. అదేవిధంగా వాటికి తాగడానికి నీరు కూడా సదుపాయం ఉంది కాబట్టి, నాగావళి అనేది పక్కనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అక్కడే దిష్టి వేసి ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కలడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఏంటి అధికారులు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోయిన ఏనుగులు మరోసారి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించండి అని అధికారులు అంటూ ఉన్నారు. సో ఇప్పుడు అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు కలిసి ఏం చేయబోతున్నారు? ఇంతవరకు అయితే ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదని చెప్పుకోవచ్చు. రోహిత్, జీరో అని, శూన్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఎలిఫెంట్ ట్రాకర్స్ ద్వారా అడవుల్లోకి పంపించే ప్రయత్నం చేయడం తప్ప పూర్తి స్థాయిలో వాటికి సమస్యకి అయితే పరిష్కారం దొరకలేదు. ఇంతవరకు దొరుకుతుందని ఆశ కూడా వాళ్ళు చచ్చిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుంకి ఏనుగులు వస్తాయి, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందని చెప్పి సుమారు సంవత్సరాల నుంచి కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది, గత వైసీపీ ప్రభుత్వం కూడా ఏదో చెప్పింది. కానీ ఇంతవరకు కూడా ఒక కుంకి ఏనుగుని తీసుకురాలేదు, ఏనుగుల్ని అడవుల్లోకి తరలించే ప్రయత్నం కూడా చేయలేదు. సో ప్రభుత్వం మరొకసారి దృష్టి సారించలేదు. ఎందుకంటే ప్రతి నెలలోనే కోట్లాది రూపాయల నష్టం వస్తుంది. ముఖ్యంగా రైతులు ఎక్కువగా నష్టపడతారు. ఎందుకంటే రైతులు ఉదయాన్నే లేచి పొలాల్లోకి వెళ్ళడం కావచ్చు, ఈ పంటలు కాపాడుకునే పరిస్థితి కావచ్చు. సో ఎక్కడా కూడా వెళ్ళే రైతుకు కూడా
మనకంటే బితుకుమంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా ధైర్యం చాలట్లేదు. కానీ అలాగని బ్రతకడానికి పెద్దగా అక్కడ సోర్సెస్ ఉన్నావు కాబట్టి కేవలం వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయం దృష్టిలోకి పెట్టుకుని వీలైనంత తొందరగా కుంకి ఏనుగులు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అడవుల్ని దూరంగా తరిమివేస్తే మంచిదనే అభిప్రాయం అయితే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం అవుతుంది. రైట్ శివశంకర్, పంట నష్టపోతే రైతుకు ప్రాణం పోయినట్టుగానే ఉంటుంది. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు, ఇంకోవైపు పండించిన పంటకు ధర రాకపోవడం, తీరా పండించిన పంట చేతికొస్తే ఇలా ఏనుగులు నాశనం చేయడం, ఏదో ఒక రకంగా నష్టపోతూనే ఉన్నాము. సంవత్సరాల తరబడి ఈ ఏనుగుల కారణంగా మా పంటలు నష్టపోతూనే ఉన్నాయి. ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించండి అని పార్వతీపురం మన్యం ప్రాంత రైతులు అంటున్నారు. చూడండి ఒకసారి, అదిగో అక్కడ అరటి తోటను ధ్వంసం చేస్తూ ఉన్నాయి ఏనుగులు. మరోవైపు తాజాగా అక్కడ బస్తాల్లో నింపిన ధాన్యాన్ని తొక్కి పారేశాయి, ధ్వంసం చేసి ఇప్పుడు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయాయి. మరోసారి మళ్ళీ ఓళ్ల మీద పడి ఆ పంటను ఎక్కడ నష్టపరుస్తాయో శాశ్వత పరిష్కారాన్ని చూపించండి అని రైతులు అడుగుతూ ఉన్నారు.